వెల్కమ్ టు మరో ప్రపంచం. కాశీ. చనిపోయేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని భారతదేశంలో చాలామంది విశ్వాసం. ఈ నమ్మకం అనేది హిందూ సాంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలు మరియు పురాణ కథలతో ముడిపడి ఉంది. ప్రతి హిందువు మరణం కాశీతోనే ముడిపడి ఉంది. కారణం ఏమిటి? ఈ కారణాలు వెతకడానికే నేను కాశీ వచ్చాను. ప్రపంచంలో మనందరం భయపడే ఒకే ఒక విషయం, చావు. అది దగ్గరికి వస్తుందంటే మనం వణికిపోతాం. కానీ ఈ నేల గొప్పతనం, ఈ జాతి గొప్పతనం ఏంటంటే మనం చావుని కూడా సెలబ్రేట్ చేసుకోగలగటం. అందరూ భయపడే చావుని కళ్ళల్లోకి చూస్తూ పిలిచి ధైర్యంగా చావడం అదొక గొప్ప లక్షణం. ఒక కంట్లో నిప్పు, గొంతులో విషం, మెల్లో పాము, ఉండేదేమో శ్మశానం, పిడికిట్లో మరణం. ఇంత గొప్ప భయంకరమైన ఒక వ్యక్తిని మన ఇంట్లో పెట్టుకొని, మన గుండెల్లో పెట్టుకొని, మనతో పాటు తోడు తీసుకెళ్తూ ప్రతిరోజు ఓం నమ శివాయ అంటూ మనతో పాటు తీసుకెళ్లే గొప్ప సంస్కృతే మన హిందూ సంస్కృతి. కాశీలో మరణించిన లేదా అక్కడ అంత్యక్రియలు జరిగిన వారికి ముక్తి లభిస్తుందని చెప్తుంటారు. కాశీలో మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు శివుడే స్వయంగా వచ్చి వారి చెవిలో తారక మంత్రం చెప్తారని భక్తుల విశ్వాసం. అందుకే కాశీలో మరణించిన వారి యొక్క కుడి చెవి కొంచెం ప్రక్కకు లాగబడి ఉంటుందని అక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం. కాశీలో ఉన్న అన్ని ప్రధాన ఘాట్లలో మణికర్ణికా ఘాట్ అత్యంత ముఖ్యమైనది, అలాగే అత్యంత ప్రమాదకరమైన ఘాట్ కూడా. హిందువుల విశ్వాసం ప్రకారం ఈ ఘాట్లోనే శివుడు స్వయంగా అక్కడ నడిచారని చెప్తుంటారు. ఈ ఘాట్లో దహన సంస్కారాలు జరిగిన వ్యక్తుల యొక్క ఆత్మలకు పునర్జన్మ ఉండదు అని, దాని వలన వారు ఈ భూమి మీద తిరిగి జన్మించి కష్టాలను చూసే పని ఉండదు అని చెప్తుంటారు. అందుకే ఈ ఘాట్లోనే అంత్యక్రియలు జరగాలని హిందువుల యొక్క చిరకాల కోరిక. చాలామంది హిందువులు వారి మరణం కాశీలోనే ఉండాలి, వారి తుది శ్వాస ఇక్కడే వీడాలని కొంతమంది కుటుంబ సభ్యులు వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి వారి మరణం అంచుల దాకా చేరేదాకా ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ భూమిపై మోసం లేని చోటే లేదు, అలాగే కాశీలో కూడా అంతే. ఈ వీడియోలో కాశీలో జరిగే కొన్ని డార్క్ ట్రూత్స్ చెప్తాను. ఆటో డ్రైవర్స్. కాశీలో ఆటో డ్రైవర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేరాలి అనుకునే ప్రదేశానికి కాకుండా వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. వారు కొన్ని హోటల్స్తో టైఅప్ అయ్యి మిమ్మల్ని అక్కడ హోటల్స్ కానీ అక్కడ ఆశ్రమాలకు కానీ తీసుకుని వెళ్తారు. అలా ముందు ఒక రేటు మరియు తర్వాత మరొక రేటుతో మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ మనీని తీసుకునే విధంగా మిమ్మల్ని మోసం చేస్తారు. కాశీలో వీధులన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ప్రతి వీధిలో కూడా ఇలా బండలు వేసి దారి చేయబడి ఉంటుంది. కాశీ పరమ పవిత్ర నగరం అయినప్పటికీ కూడా కాశీ ఎక్కువగా దుమ్ముతో కప్పబడి ఉంటుంది. కాశీలో చాలా రోడ్లు ఇలాగే ఉంటాయి, ఇలా ఇరుకు సందులు గొంతులతో ఉంటాయి. కాశీ మొత్తం కూడా కొంచెం దుమ్ము ఎక్కువే ఉంటుంది, లైక్ పొల్యూషన్, ఆ నీట్నెస్ అనేది ఉండకపోవడం, ఇవన్నీ కామన్. అంటే చాలా చోట్ల కూడా నీట్నెస్ అనేది ఉండదు, బట్ కాశీ అంటే ఇంకొంచెం పవిత్రంగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేదు. కాశీలో ఎక్కువగా మీకు రోడ్లపై ఆవులు మరియు కుక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కాశీలో మీరు ఎక్కడ వెతికినా కూడా ఒక్క కాకి కూడా మీకు కనిపించదు. మీరు ఇక్కడ చూసిన బూడిద ఏదైతే ఉందో ఇదంతా కూడా మనుషుల్ని కాల్చడం వల్ల వచ్చినటువంటి బూడిద. మనిషి యొక్క ఆర్గాన్స్ని, మనిషి యొక్క శరీరాన్ని, వారి యొక్క ఎముకలని కాల్చడం ద్వారా, బొగ్గుల ద్వారా వచ్చినటువంటి బూడిద. క్యా కర్ రే?
क्या नाम है? मेरा खुशी व्हाट? कोशनी? खुशी कोशी? या ये हरिश्चंद्र, कहाँ से आप? इधर ही के इधर से? ओ కాశీలో ఒక మనిషి యొక్క అంత్యక్రియలకు 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఖరీదు ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఈ రేట్లు అనేవి ఉంటాయి. తను ఇక్కడే ఉంటుంది. తన పేరు కోశి. కోశి కదా? आप किधर रहते हैं? మే ఆంధ్ర. तेलुगु है? मालूम है तेलुगु? हाँ थोड़ा थोड़ा आता है. थोड़ा थोड़ा వస్తుందా? हाँ वो जैसे पैसे मांगते हैं ना सब लोग तो बोलते हैं पो 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 పో 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 అంటారా? आ चिल्ला पैसे రండి రండి తొందరగా రండి. रंडी पो पो ऐसे बोलता है. हाँ ऐसे बोलता है पो पो रंडी रंडी. घर किधर है तुम्हारा घर? ऊपर है किराए में रहता है. किराए में रहता है? हाँ 3,500 कितना है? 3,500. 3,500? हाँ और दादी रहती है तो 200 रुपया लेता है. अच्छा. दादी जिसमें रहती है झोपड़ी में ना उसमें 200 रुपया लेता अप्पा अप्पा किधर है? है. अब्बा घर में है. घर में है. क्या काम है आपका? काम करते हैं मम्मी पापा. मिस्त्री. स्कूल स्कूल का नाम? स्कूल जाता है कोचिंग जाता है. कोचिंग? हाँ कैसे क्या कोचिंग? कोचिंग नहीं मालूम. जैसे आपको जैसे स्कूल के तरह ही है. जैसे मैं गया ना घर में उन लोग के घर में गया तो लोग पढ़ाएगा. कोचिंग उसको ट्यूशन बोलते हैं. ट्यूशन बोलते हैं. हाँ गंगा अच्छा माई जी, पर ठीक है. देखो कोई भी कुछ छोड़ेगा तो सब पवित्र है. ओ सब पवित्र. अब पुराना डालो या नया डालो सब पवित्र. आप కాశీలో చాలామంది పేద ప్రజలు ఈ గంగా నది ఒడ్డున మట్టిని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. వారు ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటే కాశీకి వచ్చిన వారు ఈ నదిలో స్నానం చేసి ఆ నీటిలో డబ్బును వేయడం ఇక్కడ యొక్క ఆచారం. అలాగే చాలామంది అంత్యక్రియల తర్వాత వారి యొక్క అస్థిపింజరాల బూడిదను ఈ నీటిలో కలుపుతారు. వారి శరీరంపై ఉండే బంగారం వజ్రాలు కానీ బూడిద రూపంలో ఈ నీటిలో వేస్తారు. కాబట్టి వాటి కోసం ఇక్కడ యొక్క పేద ప్రజలు ఇలా పనిచేస్తూ ఉంటారు. కాశీలో అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన హిడెన్ సీక్రెట్ ఏంటంటే ఈ గంగా నది ఒడ్డున చాలామంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. అదే గంగా నది ఒడ్డున రకరకాల రోగాలతో మరణించిన వారి యొక్క మృతదేహాలను దహనం చేసే ముందు ఆ మృతదేహాలను ఆ నీటిలో ముంచి తర్వాత తీసి వాటిని దహనం చేస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే ప్రమాదవశాత్తు ఆ వ్యాధులు ఇతరులకు సోకే ప్రమాదం చాలా ఉంది. కాశీలో అకామిడేషన్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాశీలో చాలా హోటల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా ఆశ్రమాలు చాలా చౌకగా దొరుకుతాయి. హోటల్స్లో కాస్ట్ అయితే మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ కాశీలో ఉండే ఆశ్రమాలు ప్రతి వ్యక్తికి కేవలం 300 రూపాయల నుంచి 1000 రూపాయలలో ఆశ్రమాలలో అకామిడేషన్తో పాటు లంచ్ మరియు డిన్నర్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కాశీలో ఎక్కువగా ఆవులను పెంచుతూ ఉంటారు. వాటి ద్వారా కాశీ నుండి ఎక్కువ మోతాదులో మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా రబ్డీ, మలై స్వీట్స్, మలై పూరి, కోవా రకరకాల మిల్క్ ప్రోడక్ట్స్ కాశీలో దొరుకుతూ ఉంటాయి. కాశీలో బనారస్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి నుండే బనారస్ చీరలను తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చీరలు కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా స్కామ్స్ జరిగే ప్రమాదం ఉంది. కాశీలో చాలా చోట్ల రుద్రాక్షలను రోడ్లపైన అమ్ముతూ ఉంటారు. కొన్ని రుద్రాక్షలు కాశీలోనే పండిస్తారు. క్వాలిటీ కలిగిన రుద్రాక్షలను మాత్రం ఎక్కువగా నేపాల్ నుండి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు.
पंचमुखी है क्या? नहीं, इसमें से 4, 5, 6 भी निकलेगा, वो कंफर्म नहीं रहते, ज्यादातर पंचमुखी निकलते हैं। मैक्सिमम पंचमुखी। कितने में? 20 रुपये। कितना चाहिए आप? आपको 7 में बोला है, 7 पूरे मार्केट जितने में दिया ना उतने में कोई नहीं। అలాగే కాశీలో రుద్రాక్షలను పోలిన ఆర్టిఫిషియల్ రుద్రాక్షలను తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వాటిని కొనే ముందు మాత్రం చాలా జాగ్రత్త పాటించండి. నార్త్ ఇండియా సైడ్ ట్రైన్స్ ఎక్కాలంటే మీకు గట్స్ ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 70% ప్రజలు ఎక్కువగా పాన్ పరాగ్ మరియు గుట్కాను నమిలి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వస్తూ ఉంటారు. అవి పొరపాటుగా మీ మీద కూడా పడిపోవచ్చు. అలాగే కాశీ లాంటి పవిత్రమైన నగరంలో ఎక్కువగా పాన్ పరాగ్ గుట్కా లాంటి వాటిని నమిలేసి అక్కడి రోడ్లపై ఉమ్మి వేస్తూ ఉంటారు. అలాగే దేవాలయాల దగ్గర కూడా వారు ఉమ్ము వేయడం మీరు గమనించవచ్చు. కాశీ హిందువులకు పవిత్రమైన నగరం అయినప్పటికీ ఇక్కడ ఎక్కువగా ముస్లిం పాపులేషన్ అధికంగా ఉంటుంది. హిందువులు అత్యధిక మోతాదులో 84.52% ఉన్నప్పటికీ ఇది 2011 గణాంకాల ప్రకారం. కానీ ఇప్పుడు కాశీని చూస్తే అక్కడ ఎక్కువగా ముస్లిం యొక్క పాపులేషన్ అనేది అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. అత్యల్ప శాతంలో క్రిస్టియన్స్ 0.21% మాత్రమే ఉన్నారు. చలికాలంలో స్వెటర్స్ కొరకు కాశీలో క్వాలిటీ కలిగిన స్వెటర్స్ని చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి. మహిళలు వీటిని చాలా బాగా ఇష్టపడుతుంటారు. కాశీలో ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అప్పుడప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాగే ట్రాఫిక్ మార్పులను చేంజ్ చేస్తూ ఉంటారు అక్కడ అధికారులు. దీనివలన అక్కడ ఆటో డ్రైవర్స్ మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువగా అక్కడ రిక్షాలను ప్రిఫర్ చేయండి. మీ పేరు? మీ పేరు దినేష్ పాండే. మీ పేరు దినేష్ పాండే. ఇక్కడే ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఇది చిన్న పుట్టినరోజులు ఇక్కడే చేస్తున్నారు. మీరు ఒక పెద్ద కర్మ పిండాలు పెడతారు కదా, దానికి మీరు ఒక పర్సన్కి ఎంత తీసుకుంటారు? పిండి డబ్బు వద్దు. డబ్బు తీసుకోరు? డబ్బు డిమాండ్ వద్దు. ఓకే. మీరు ఇష్టం ఉంది 500, 1100, 3000, 2000, 5000 మీరు ఇష్టం. ఓకే. డిమాండ్ వద్దు. నేను కాశీలో పంతు డిమాండ్ లేదు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9307260694. नारायण 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 जय गंगे महादेवी काशी वासी.